బ్రో 2029లో జగన్ గెలుస్తాడా బ్రో? గెలుస్తాడా? అది గెలుపు కాదన్నా, దుమ్ము 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 లేపుతాడు. కాదు, అందుకేనా మన 11 వచ్చినాయి సీట్లు. 11? ఆ 11 వాళ్ళు మిషన్లు మార్చిళ్ళు. ఈ ఓట్లన్నీ ఎక్కడో కిరికిరి పెట్టి మిషన్ నొక్కిళ్ళు ఈ ఓట్లని తీసుకుని వేసుకున్నారు. ఎలాంటి డౌట్ లేదు, పక్కా. ఎవరు మార్చిండ్రు? 172 మళ్ళీ నూకుడే. 175 మిషన్లు ఎవరు మార్చిండ్రు బ్రో? నాకు తెలిసి లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళంతా కలిస్తేనే డమ్మి డిమిడి అయింది. అందరు కలిసి తలా 3 మార్చిండ్రు. డమ్మి డిమిడి చేసిలా బొమ్మ బొమ్మ కనిపిస్తుంది. బొమ్మ 2029లో బొమ్మే. ఆంధ్రాలో ఉంటదంటే ఎలక్షన్, అబ్బా కిక్కు 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 కిక్కు. ఫ్యాన్ కాదు, కులలు పెడతాం ఈసారి మేము. అంటే ఇప్పుడు జగనన్న సాంగ్ ఏమైనా పాడతారా బ్రో మీరు? జగనన్న 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 నువ్వే మా సీఎం అన్నా. నిన్ను ఏ తల్లి కన్నాదో, ఏ తల్లి పిల్లాడో, అయ్య కడుపు సల్లగుండా రజని తెచ్చా. చెప్పండి. ఓకే బ్రో, థ్యాంక్స్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, ముగ్గురు వస్తారు. మళ్ళీ ఈసారి 20 మంది వచ్చారు. గెలుస్తారా జగన్? మేము ఇట్లా ఉఫ్ అంటాడు, అటు వాడాలి. నొక్కని చాలన్నా, మా జగన్ అన్న నొక్కని చాలన్నా. ఇట్లా అడ్డ ఉంటే చాలు, వాడు అడే పోదు, ఇట్లా అడే రాడు. సెక్యూరిటీ ఇప్పుడు జగన్ అన్న సెక్యూరిటీ పెట్టుకుంటే ఒక్కొక్కటి రఫ్ 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 ఎంతటి సెక్యూరిటీ ఓదారి అనిపించడే. అది కాదు సెక్యూరిటీ కాదు, పోలీసు న్యాయం ఉంటే మంచిగా మాట్లాడతాడు. తప్పు చేస్తే 2029 అత్తాడు అనక ముందే లాస్ట్ పాన్ రాకముందే ఫస్ట్ చేస్తాడు. కాదు 175 175 వస్తాయా? వస్తాయా? ఇంకెక్కడ ఉన్నా వస్తాయా? 175కి 200 వస్తాయి. ఎందుకని? తప్పించుకుంటాం. మారుస్తారా మీరు కూడా మిషన్లు? మేమా? మాకు అట్లాంటి దొంగ బుద్ధులు లేవన్నా. అట్లాంటి దొంగ బుద్ధులు ఉంటే గెలిచేటోళ్ళ. ఇగో మా జగన్ అన్నకి 10 రూపాయలు వస్తే 15 రూపాయలతో అని చెప్తాడు. 5 రూపాయలు ఎవడి? తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి ఆరోగ్య బీమా పథకం పెట్టారు. అంతకు ముందు ఆసుపత్రికి వెళ్ళాలంటే వాళ్ళు వచ్చి బ్యాంక్ వాళ్ళు ఇన్సూరెన్స్ చేయండి, మేము ఇది చేస్తామని లేకుండా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నేనే కార్డు తీసుకున్నాను. అది 70 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఒక ఇది వస్తుంది. నాకు 70 దాటిపోయాయి కాబట్టి నేను తీసుకున్నాను. నాకు 5 లక్షల వరకు ఉంది. ఇంకొక ఇదేమో బిల్లు ఇస్తున్నారు. కాబట్టి ఏంటంటే అంతకుముందు ఉండేటటువంటి అవన్నీ కట్టుకోకుండా ప్రజలకి మంచి ఉపయోగం ఒకటి కలుగుతుంది. ఇంకోటి ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ కేవలము ఈ టీడీపీ జనసేన మీద ఆధారపడి గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారు. మొన్న వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అన్ని నిధులు ఏమి కావాలో ప్రాజెక్టులకి వీటికి వెంటనే శాంక్షన్స్ అవుతున్నాయి. మరి విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఏమైందండి? మన రాష్ట్రానికి బ్రహ్మాండమైనటువంటి నిధులు వచ్చాయా? అందరూ ఎంతో ఇదిగా గవర్నమెంట్ అంతా ఫెయిల్యూర్ అంటున్నారు సార్ వైసీపీ వాళ్ళు. మీరు ఏమంటారు దానిపై? వైసీపీ వాళ్ళు గవర్నమెంట్ అంతా ఫెయిల్యూర్, గవర్నమెంట్ వాళ్ళు ఫెయిల్యూర్ అనకపోతే సక్సెస్ అంటారా? అంటే మళ్ళీ రెండోసారి మళ్ళీ వీళ్ళకి ఎవడైనా ఒక ఓటైనా వేస్తాడా? ఇప్పుడు ఒకటి ఏ ప్రతిపక్షమైనా సరే ఎప్పుడు కూడా ఉన్న గవర్నమెంట్ ని మెచ్చుకోదు ఎవరైనా సరే. ఇప్పుడు నేను వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి గురించో ఇక్కడ కాంగ్రెస్ లేకపోతే ఇక్కడ వీళ్ళ గురించో నేను చెప్పట్లే. వీళ్ళు ఎప్పుడు దుమ్మెత్తి పోస్తూనే ఉంటారు. ఏ ప్రతిపక్షమైనా సరే. ఆ ప్రతిపక్షం కనుక నిజంగా కాకపోతే అది ప్రతిపక్షమే కాదు, పక్షపాతం అవుతుంది. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షము అవతల పక్షం వాళ్ళని విమర్శించి ఓట్లు దండుకుని ప్రజల్ని డైవర్ట్ చేయాలి. కానీ ప్రజలను డైవర్ట్ చేయడానికి అప్పట్లో ఇందిరాగాంధీ లాగా అస్తము చెయ్యి లేకపోతే ఇంకోటి టీవీ మీడియా లేవు, ఏమీ లేవు. ఇప్పుడు పబ్లిక్లో విధమైనటువంటి ఇది వచ్చింది. ఏమిటి, ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఏది ఉంది అన్నది పామరుడు అంటే కూలి చేసుకునే వ్యక్తికి కూడా
పల్లెటూరులో ఉండేటువంటి చిన్న చిన్న వ్యక్తులకు కూడా తెలిసిపోతుంది ప్రతి విషయం కూడా. దానికి కారణం ఏంటంటే టీవీ మీడియా వచ్చింది. ఇప్పుడు పేపర్ చదివే అప్పుడు పేపరే డిపెండ్ అయి ఉండదు. ఆ పేపర్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పేపర్. ఇప్పుడు కూడా టీవీలో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క టీవీ ఉంటుంది అఫ్కోర్స్. కానీ ప్రజల్లో ఏంటంటే మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి ఇది చేశారు, కానీ వాళ్ళని గెలవలేకపోయారు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అంత నేను 2 సంవత్సరాల నుంచి దాదాపు ఎలక్షన్స్ చూశాను సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా, కూటమి ప్రభుత్వమే సరిగా లేదంటున్నారు. ఏమంటే ఇప్పుడు మనం పిఠాపురం చూసుకున్నట్టయితే వర్మ గారు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇది ఒక గెలిపానని కొన్ని అనుమానాస్పద వ్యాఖ్యలు చేయడం ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఇప్పుడు అండి దీని వెనకాల ఏంటంటే ఒక చిన్నది ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ అంటే నిజంగా పాపం వర్మ గారు తన సీటుని త్యాగం చేశారు. దీనికి పవన్ కళ్యాణ్ కోసం గెలుపు కోసం ఆ వర్మ గారికి ఏదైనా ఒక మంచి పదవి ఇవ్వాలి. మరి జనరల్గా ఆయనకి ఏదైనా ఒక మంచి హోదా అయినటువంటి పదవి ఇవ్వాలి. అసలు పిఠాపురం సీట్ వర్మ గారిదే కదా. అదేంటంటే ఆయన పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, ఆయన నెగ్గారు, అది నేను కాదనలేదు. ఆయన కూడా ఇప్పుడు వర్మని ఎవరు పట్టించుకోవట్లేదు చంద్రబాబు అంటే ఏంటంటే ఇప్పుడు వర్మ గారికి యాక్చువల్గా ఏ సీటు ఇవ్వలేదని చెప్పి ఆయన ఏదో ఇలా మాట్లాడుతున్నారు తప్ప ఆయనకి నిజంగా కనుక ఏదైనా పదవి ఇస్తే ఇలా మాట్లాడతాడా? మాట్లాడే అంటే మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇలానే ఉంటుంది కదా సార్ పరిస్థితి. ఎంతమందికి ఇప్పుడు ఒకటండి ఉన్న పదవులు ఎంతమందికి ఇస్తారండి? ఎన్ని ఇచ్చేస్తారండి? టీడీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎంతోమంది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అంతకుముందు కష్టపడిన కార్యకర్తలు ఉన్నారు, వందల వేల మంది ఉన్నారు. వీళ్ళందరికీ నెమ్మదిగా తఫాయిగా వాళ్ళకి ఏదైనా ఇన్స్టాల్మెంట్ వారీగా సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇప్పుడు ఒకే మంది ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ చెయ్యలేరు.